మంచి పడుతుంది, గొడుగు మంచి పడుతుంది. రాత్రి 2 గంటల నుంచి ఈ వరద కొనసాగుతుంది. ఇది 41 డివిజన్. నా పేరు కర్ణాటక కృష్ణ, కార్పొరేటర్ని. రాత్రి 1 గంటల దగ్గర నుంచి కూడా నేను ఈ ప్రాంతంలో తిరుగుతున్నాను. ప్రస్తుతం చెరువు బార్లో ఉన్న హనుమాన్ బస్తీ, రజక బస్తీ ప్రాంతంలో, తుమ్మలగడ్డ ప్రాంతంలో 25 ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. ముఖ్యంగా ఒక 15 ఇళ్లలో నీళ్లు పూర్తిగా వచ్చే సామాన్లు ఖాళీ చేయించాం. ఇంకా 10 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఇంకా రోజు పెరుగుతుంది. ఈరోజు వర్షం ఇంకా పెరిగే పరిస్థితి కనబడుతుంది. ఈ వరద మొత్తం తన్ని పెట్టి ఇక్కడ నీళ్లు ఆగుతున్నాయి. సో ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మేము మున్సిపల్ వర్కర్స్ కొంతమంది పనిచేస్తున్నాం. కానీ ఇక్కడ మిషనరీ జేసీబీలు కానీ అంతేవిధంగా ఇప్పుడు ఈ చెత్త కొట్టుకొని ఆగుతుంది. ఈ చెత్తను తీయడానికి ఇంకా ఎక్కువ మంది వర్కర్లు కావాలి. దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. నేను 2 గంటల క్రితం కమిషనర్ గారు ఫోన్ చేశాను. కమిషనర్ గారు జేసీబీ పంపిస్తానన్నారు. ఈ డివిజన్లో ఈ ఒక్క ప్రాంతమే కాకుండా ముఖ్యంగా జెడ్పీ కాలనీ, అదేవిధంగా సీక్వాల్ రోడ్డు, అదేవిధంగా కవిరాజ్ నగర్లో ముఖ్యంగా 1, 2, 3, 4, 5, 6 ఈ 6 లైన్లు మొత్తం కూడా చెరువు లోతట్టు ప్రాంతం. అది ట్యాంక్ బండ్ అటు చివర కానప్రవాలి ప్రాంతంలో ఉన్నది. కాబట్టి అదంతా కూడా 6 లైన్లు కూడా ఇళ్లలోకి నీళ్ళు వచ్చాయి, మునిగిపోయాయి. ప్రతి రోడ్లో కూడా మోకాళ్ళ లోతు, నడుము లోతు నీళ్లు ఉన్నాయి. ప్రస్తుతం ఎవరు కూడా ఇళ్లలోంచి బయటకు రాని పరిస్థితి. దయచేసి వార్డు ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ఎవరు కూడా కవిరానగర్ ప్రాంతంలో ఉన్న 6 లైన్ల ప్రజలు బయటకు రావద్దని కోరుతున్నాం. ఇంకా ఈరోజు ఈ వాన కొనసాగుతూ ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. ఏదన్నా కూడా ఫోన్ చేస్తే మేము అధికారుల ద్వారా సిబ్బందిని పంపిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. నమస్కారం.